హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఇష్టమైనటువంటి పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పాల తాలికలను గోధుమ పిండితో చేస్తారు, బియ్యం పిండితో చేస్తారు. మేమైతే ఎక్కువగా గోధుమ పిండితోనే చేసుకుంటాము. అందుకని నేను గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బియ్యం పిండితో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. బెల్లంతో చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ టైం పట్టకుండా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలో 1 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. నేను మరీ ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు, అందుకని 1 కప్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి అనేది మెత్తగా ఉండకూడదు. పిండి ఎక్కువ మెత్తగా ఉంటే నేను సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, హ్యాండ్స్కి ఏం అతుక్కోవట్లేదు. హ్యాండ్స్కి లైట్గా పొడి పిండిని అప్లై చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా తాలికలను చేసుకోవాలి. మరీ ఎక్కువ లావుగా చేసుకోకూడదు, సన్నగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసం ఒక చిన్న ప్లేట్లో పొడిపిండిని తీసుకోవాలి. ఆ పొడిపిండిలో ఒకదానిపైన ఒకటి టచ్ అవ్వకుండా ఇలా వేసి పెట్టాలి. ఇంకొద్దిగా ఎక్కువ పిండిని తీసుకుంటే మనం డైరెక్ట్గా ఆ పొడిపిండిలో వేసేసినా కూడా పర్వాలేదు, ఈజీగా అయిపోతుంది. అలా అయితే వీటిని ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు. వీలైనంత చిన్నగా చేసుకోవడానికి ట్రై చేయండి, మరి లావుగా కాకుండా. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా తాలికలను చేసి రెడీగా పెట్టాను నేను. ఈ విధంగా పొడిపిండిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. ఇలా రెడీ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ గీని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కాజులను, కిస్మిస్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టీ స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి తాలికలను ఇందులో యాడ్ చేస్తున్నాను. అన్నిటినీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు ఇవి విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి 4 టీ స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. ఈ గోధుమ పిండిని డైరెక్ట్గా యాడ్ చేసుకోకండి, ఉండలు కడుతుంది. ఈ 4 టీ స్పూన్స్ గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువగా ఇష్టపడిన వారు 1 కప్ బెల్లాన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. బెల్లాన్ని ఇలా తురుములా చేసుకుని వేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది. బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఈ తాలికలు అనేవి బెల్లంలో బాగా కుక్ అవ్వాలి. అప్పుడు ఈ తాలికలు తింటున్నప్పుడు స్వీట్గా ఉంటాయి, లేదంటే పిండి పిండిగా వస్తాయి. ఇప్పుడు ఇందులో 1 కప్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని 2 టీ స్పూన్స్ గీని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. ఇంకా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి పాల తాలికలు ప్రసాదం రెడీ. మేమైతే వినాయక చవితి రోజు మిస్ అవ్వకుండా ఈ ప్రసాదాన్ని అయితే దేవుడికి నైవేద్యంగా పెడతాము. చాలా సింపుల్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ట్రై చేసి టేస్ట్ చూసిన తర్వాత లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.